దేవుని యొక్క మాటలు శ్రద్ధాభక్తి కలిగి వినాల్సిందిగా దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలో దేవుడు కోరుకున్న సంగతులు ఎన్నో, దేవుడు కోరుకునేవి ఎన్నో. దేవుని సన్నిధిలో ఆయన కోరుకునేటువంటి కోరిక, దేవుడు కోరుకునేటువంటి కోరిక ఒకటి ఉందండి. అదేమిటంటే దేవుని వాక్యంలో నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. నాకు రావలసిన ఘనత విగ్రహాలకు ఇవ్వను, నాకు రావలసిన ఘనత మనుషులకు చెందనివ్వను, నాకు రావలసినటువంటి మహిమ వేరెవరికి నేను ఇవ్వను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. గమనించాలి, దేవుని వాక్యంలో మీరు ఎంతగానో మంచి ప్రావీణులై దేవుని యొక్క వాక్యము వినుటలో ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగా ఉన్నారని నాకు తెలుసండి. ఆయనను దేవుని యొక్క మాటలు మీ మధ్య ఉంచాలని దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో సమూయేలు రాసినటువంటి ఆ యొక్క మొదటి గ్రంథము, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయను. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవాకు ఏదనగా, జాగ్రత్తగా మీరు ఇక్కడ గమనించాలి, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారమొందుదురు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, ఆకాశమందున దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా, భూమికి నీ ఆకాశమునకును సృష్టికర్త, ఇందులేడని అందుగలడని సందేహము మనకెంత మాత్రమును ఉండకూడదు. ఆకాశమందున దేవుని కోరిక, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మంచితనము ఏమిటంటే, ప్రభు బిడ్డరా గమనించాలి, దేవుడు కోరుకుంటున్నాడు, నన్ను గణపరచండి అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అంటున్నాడు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 21వ వచనములో ఓ శ్రేష్టమైన మాట మనకు కనబడుతుంటుంది. నా కుమారుడా, యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము, అలాగు చేయువారి జోలికి పోకుము. ఇక్కడ నా కుమారుడా యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము అనే మాట మనము చూస్తున్నాము. దేవుని స్తోత్రములు కలుగునుగాక. ఈనాడు సమాజంలో దేవుని గణపరచాల్సినటువంటి స్థానంలో మనుషుల్ని గణపరుస్తున్నారు. మనుషులకు ఘనత వెళ్తుంది కనుక దేవునికి మహిమ కలగట్లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. గమనించాలి, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, దేవుని వాక్యములో నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. సామెత గ్రంథకర్త అంటున్నాడు, నా కుమారుడా యెహోవాను గణపరచుము, మరలా రాజును గణపరచుము. సైన్యములకు అధిపతియగు యెహోవాను నీవు గణపరచగలిగితే 1. 2, మనుషులందరి యొక్క పాపాల కొరకు 2025 సంవత్సరాల క్రిందట
మానవులందరి కొరకు ఆ కలువరి శిలువలో తన ప్రాణమును దారబోసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆయన కుమారుడైన దేవుడు, ఆ కుమారుడైన దేవుని గణపరచు అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. రాజును యెహోవాను గణపరచుము, అలాగే కుమారుడైన రాజును కూడా నీవు గణపరచు అనే మాట మనము చూస్తున్నాం. అయితే ఘనత ఎవరికి రావాలి అంటే దేవునికి మాత్రమే చెందునుగాక. దేవునితో పాటు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారికి ఈ ఘనత అనేది కలుగుతుంది. బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ఈ రాజు ఎవరు అంటే, ప్రభు బిడ్డరా గమనించాలి, ఈ రాజు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ రాజు. ఈ రాజును గణపరిచేటువంటి వారి జీవితాలన్నీ కూడా గణనీయముగా మార్చబడుతున్నాయంట. కొట్టు చప్పట్లు గట్టిగా సరిగా దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మానవుడు ఎవరిని గణపరచాలో, దేన్ని గణపరచాలో, దేన్ని గణపరచకూడదో మానవునికి అర్థమవట్లేదు. ఏమండి పాస్టర్ గారు, గణపరచుట అంటున్నారు, మేము ఏ విధంగా గణపరచాలండి? దేవునికి ఏ విధంగా మేము మహిమ చెల్లించాలి? ఏ విధంగా ఆయనను సన్మానించాలి? గమనించాలి. ఒక తండ్రి తన పిల్లల్ని ప్రేమగా చూస్తాడు. కుమారుడు కుమార్తె తన తల్లిదండ్రులను సన్మానించడానికి లేక గణపరచడానికి ఇష్టపడతారు. చూడండి, గమనించాలి. ఒక కాలేజీలో టీచర్స్ ఉంటారు, స్కూల్లో టీచర్స్ ఉంటారు. వారి దగ్గరికి వెళ్తే వారిని కూడా స్టూడెంట్స్ అయినటువంటి వారు పెద్దలను గణపరచాలి. ఇప్పుడు వేదిక పైన పెద్దలు సామ్యూల్ గారు ఉన్నారు, అలాగే సంఘ పెద్దలు ఉన్నారు, స్థానిక విశ్వాసులు ఉన్నారు. గమనించాలి, మనము ముందుగా సేవకునికి ప్రాధాన్యత ఇస్తాము, ఆ తర్వాత సంఘ పెద్దలకు ప్రాధాన్యత ఇస్తాము. గమనించాలి. గమనించేటువంటి మాట ఏమిటంటే, ఎవరిని గణపరుస్తున్నారు అంటే పెద్దలు పిల్లలు పెద్దలను గణపరచాలి. గణపరచాలంటారా లేదంటారా? చెప్పాలమ్మా. ఏం చేయాలి? మీ పిల్లలు మిమ్మల్ని గణపరచకుండగా ఒకవేళ వారు మిమ్మల్ని గణహీనపరిస్తే మీరు బాధపడరా? చెప్పాలి, నాకు పురుషులు చెప్పాలి. బాధపడరా? ఖచ్చితంగా బాధపడతారు. ఎందుకంటే నా పిల్లలు నన్ను గణపరచట్లేదు. నీ తండ్రి అంత దూరాన నీకు సమీపాన లేక అంత దూరాన వస్తున్నాగానే నీ తండ్రికి నీవు ముఖం చాటేసుకున్నావు అనుకోండి, ఆయన ఏమంటాడు? అవునా కదా? ఇప్పుడు పాస్టర్ గారే వెళ్తున్నారు వీధిలో, అయ్యా వందనాలండి అన్నావు అనుకోండి, అది ఘనతకు సాదృశ్యం. అయ్యా వందనాలండి అంటే నీవు ఆయనను గౌరవిస్తున్నావు. గౌరవిస్తున్నావా? ఆ మాటకు వందనాలు చెప్పకుండా ముఖము తిప్పుకున్నావు అనుకోండి, నువ్వేం చేసినట్లు? పలకరేయకుండా ముఖం తిప్పుకున్నావు అనుకోండి, ఏం చేసినట్లు? అవునా కదా? ముఖము తిప్పుకున్నావు అంటే నీవు అతన్ని తక్కువ చేసావు. అది సంఘ పెద్దనే కావచ్చు, సేవకునే కావచ్చు, విశ్వాసులైన మీలో మీరు కూడా కనబడినప్పుడు ఒకరిని ఒకరు పలకరించుకునేటువంటి విధానములో ఎంతో ప్రాధాన్యత ఉండాలి. ఆ ప్రేమ ఎలా ఉండాలంటే, అన్న వందనాలు, అక్క వందనాలు, మీరు క్షేమంగా ఉన్నారా, బాగున్నారా అని పలకరించుకునేటువంటి విధానం. కుమారుడు తండ్రి మీద ఒక మంచి ఉద్దేశము కలిగి ఉంటాడు. తండ్రి కుమారుని మీద ఒక మంచి ఉద్దేశం కలిగి ఉండాలి. తండ్రి ఖచ్చితంగా కుమారుని మీద మంచి ఉద్దేశం కలిగి ఉంటాడు. కుమారుడు కూడా తండ్రి మీద ఒక మంచి ఉద్దేశము కలిగి ఉండాలి. నేను నా తండ్రిని తప్ప ఇంకెవరిని గణపరచను, నా తండ్రికి నేను విలువనివ్వాలి. నా తండ్రి ఆకాశమందున్నాడు, ఆయన పేరు యెహోవా. హల్లెలూయా. ఏం పేరు ఆయన పేరు? చెప్పాలి. ఏం పేరు ఆయన పేరు?
యెహోవా. ఆయన నా తండ్రి, నా ప్రభువు, నా రక్షకుడు, నా విమోచకుడు. నేను ఆయనను ఘనపరచాలి. ఆయనకు రావలసినటువంటి మహిమ, ఆయనకు రావలసినటువంటి ఘనత ఆయనకి ఇవ్వాలి. ఆయనకిచ్చినప్పుడు అది సాధకమవుతుంది. ఆయన ఘనపరచబడతాడు. ఆ తర్వాత నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా గమనించాలి. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలు ఎలా గణపరుస్తారో, ఒక చర్చిలో సేవకుని సంఘ పెద్దల్ని ఎలాగైతే విశ్వాసులు గణపరుస్తారో, ఒక సమాజంలో పెద్దలను గౌరవంగా ఎలా గణపరుస్తారో, అలాగునే వారందరికంటే ప్రాముఖ్యంగా మన దేవుడైన యెహోవాను, మన ప్రభువు అయిన యేసుక్రీస్తును అత్యధికముగా మనము గణపరచబద్దులమై ఉందుముగాక. ఆమేన్ చెప్పండి. మరోసారి చెప్పండి. మరొక్కసారి చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. చూద్దాం. దేవుని వాక్యములో మనం చదువుకున్నాము కదా, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అన్నాడు. తర్వాత రాజును గణపరచండి అంటున్నాడు. అసలు ఈ రాజు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనం తెలుసుకున్నాము. యోహాను రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము. బైబిల్ ఉన్నటువంటి వారు యోహాను సువార్త 12వ అధ్యాయము 13 నుంచి 15 వరకు చదువుకుంటూ పోదాం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరిట వచ్చుచున్న, చూడండి ఎవరి రాజు? ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలీయుల రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీదను ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు దాని మీద కూర్చుండి ఆయన శిష్యులు గ్రహింపలేదు గాని యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయన గూర్చి వ్రాయబడి ఉన్నవనియు వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకుని. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇక్కడ అంటున్నటువంటి మాట శ్రేష్టమైనటువంటి మాట. ఖర్జూర మట్టలు వారు పట్టుకొని ఆయన ఎదుర్కొనబోచుండగా వారు ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలీయుల రాజు స్తుతింపబడునుగాక అన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల రాజు, ఈ రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రాజు నీవు గణపరచగలిగినట్లయితే నీవు ధన్యుడవు, ధన్యురాలు అవుతావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అప్రియమైన దేవుని బిడ్డరా, మనం ఎవరిని గణపరుస్తున్నాము? దేన్ని గణపరుస్తున్నాము? దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాము? మానవుడు సమాజంలో దేవుని సన్నిధికి రాకుండా నిర్లక్ష్యము చేస్తున్నాడంటే దేవుని గణపరచనట్లు. మీకు అర్థమవుతుందా? ఎవరిని గణపరచనట్లు? దేవుని సన్నిధికి రాకుండా నిర్లక్ష్యము చేస్తున్నాడంటే ఎవరిని గణపరిచినట్లు? సాతానును గణపరిచినట్లు, దేవుని బాధ పెట్టినట్లు. దేవుని స్తోత్రం కలుగునుగాక. బోలో యేసు మహారాజుకి హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మానవుడు ఎవరిని గణపరుస్తున్నాడు? దేన్ని గణపరుస్తున్నాడు అంటే సంపాదనను గణపరుస్తున్నాడు, డబ్బును గణపరుస్తున్నాడు. గమనించాలి. దేవుని కంటే ఎక్కువగా చూడండి. మీ ఊర్లో ఒకవేళ పత్తులు తీస్తారు కదా, పత్తి తీస్తారు కదా, రోజు 300 కూలేనా? ఎక్కువ ఉంటుందా? ఎంత ఉంటుందమ్మా? పలక కొత్తలా చూస్తారు నన్ను. ఎంత ఉంటుందమ్మా చెప్పండి, మీరు చెప్పండి. పర్లేదు. అయ్యా ఎంత ఉండొచ్చు? 300 వేసుకో, ఉంటుంది అనుకో. అవునా? ఒక 300 అనుకో. సోమవారం నుండి శనివారం వరకు 6 రోజులు
300 కూలి, అవునా కాదా? ఆదివారం రోజున సాతానుడు ఏం చేస్తాడంటే ఆ పొలము యజమానితో మాట్లాడతాడు, అరే 300 కాదురా, ఈ క్రిస్టియన్స్ అందరూ కూడా చర్చికి పోతారు, వారు దేవుని సన్నిధికి వెళ్ళనీయకుండా వారిని ఆటంకపరచాలి, వారిని ఆటంకపరచాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఎంత? 500 ఇస్తాను చెప్పాలి నువ్వు కూలి. ఎంత చెప్పరే? నిద్రపోతున్న వాళ్ళు చెప్పాలి మంచిగా. బోలో యేసు మహారాజుకి 500 కూలి ఇస్తానంటే వాడు ఏం చేస్తాడు? ఇంట్లో ఇదిగో 500 కూలంట, పోదామా? చర్చి పోలే కదండి, మళ్ళీ వచ్చేవారు ఎక్కడ పోతే చర్చి ఎక్కడ పోతుంది, పాస్టర్ ఎక్కడ పోతాడు, ఎప్పుడు పోదాం? వచ్చే వారం పోదాంలే, ఇప్పుడు అవసరమా అని బైబిల్ తీసుకున్న వాళ్ళు కూడా గూట్లో పెట్టి సౌకారు వచ్చి, పోనీ రెడ్డి గారు సౌకారు వచ్చి 500 కూలంట ఈరోజు, రేపో మాపో మరలా వర్షాలు పడితే పత్తి ఆగమవుతుందంట, అందుకని 500 కూలి ఇచ్చి ఈరోజు అంటే ఖాళీలో ఉన్న వాళ్ళందరూ వెళ్తారంట. అంటే మీరు కాదులేండి, మీరు మంచోళ్ళు, మీరు ఓరు, నేను మిమ్మల్ని గురించి చెప్పట్లేదు నేను, అవునా కాదా? ఏం చేస్తారు అప్పుడు? బైబిల్ తీసుకున్నటువంటి బైబిల్ కూడా అలా గూట్లో అలా పెట్టేసి ఏం చేస్తారంటే, ఏమండి 500 కూలి కదా అని చెప్పేసి భార్య భర్తలు ఇద్దరు పోతారు, 1000 రూపాయలు వస్తుంది కదా, 1000 రూపాయలు వస్తాయి కదా, ఆ 1000 రూపాయలు వచ్చేసరికల్లా ఆ జోలు పెట్టుకొని వస్తారు. ఆ రోజు మళ్ళీ సోమవారం నుంచి 300 రొటీన్, మళ్ళీ 300. ఆ 500 కోసం ఆ యొక్క 500 ఒక మనిషి అంటే 1000 రూపాయల కోసం పోయి చివరికి జరిగినటువంటి పరిణామం ఏంటంటే వస్తా 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 భర్తకు బేదులు పెట్టుకున్నాయి. ఏం పెట్టుకున్నాయి? సాయంత్రము 5 గంటల నుంచి కడుపు గుడ అంటుంది. మాంసంలో ఏం కలిపావు ఈరోజు మార్తా అని అడిగితే, నేనేం కలపలేదండి, మామూలుగా నేను బాగానే చేసిన, నేను ఎప్పుడులాగానే చేసిన నేను. అవునా, ఏదో మరి తేడాగా ఉంది నాకు అని 10 సార్లు అక్కడ శనికానే వింటాడు. ఆయన వచ్చేటప్పుడే, అమ్మా అయ్యా నా చేత కాదు అని మూలుకుంటూ ఎట్టొస్తాడో మొత్తాన్ని కింద మీద పడి, అయ్యగారు వచ్చేసరికల్లా ఇంట్లో మంచం మీద పడిపోతుంది. రే మీ నాన్న ఏందిరా మంచాన పడిపోయినాడు, పోయి దావకాంటరా హాస్పిటల్ పోయి డాక్టర్ గారైనా పిలుచుకొని రాపోండిరా అని చెప్పేసి కొడుకు చెప్తే వాడు ఉరుకురికి పోయి, సారో మా నాన్న బేదులు పెట్టుకుని అంటే కలదురికి పడిపోయినాడు రా సారో అంటే, ఆయన మొత్తం అన్ని ఇంజక్షన్లు అన్నీ లోడ్ చేసుకొచ్చుకొని కొన్ని మందులు తీసుకొని ఇంటికి వస్తాడు. ఇంజక్షన్ ఇచ్చి, ఇదిగో అమ్మా ఇంత బిల్ అయింది, మొత్తం అంతా కూడా ఆ మెడిసిన్, ఆ బాటిల్స్, ఇంజక్షన్లు ఆయనకి వేసేసరికల్లా సుమారుగా ఖర్చు అంటే ఒక 2000 రూపాయలు అయింది. ఎంత అయింది? అలా ఎంత పోయినారు వాళ్ళు? మీకు అర్థమైనా? ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఇది? నీవు వెళ్ళవలసినటువంటి ప్రాంతానికి వెళ్ళవలసినటువంటి సమయానికి నువ్వు దేవుని మందిరానికి వెళ్ళక నీ ఇష్టానుసారంగా నువ్వు తిరిగి నీ జీవితంలో శాపాన్ని కొని తెచ్చిపెట్టుకుంటున్నావు. అందుకే నీ కుటుంబాన్ని దరిద్రత ఏలుతుంది. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చే మాట ఏమిటంటే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నాకు రావలసిన మహిమ నీవు 500 రూపాయలకి ఇచ్చావు. ఏం చేస్తున్నావు? ఆదివారం 500 కమ్మేస్తావా? 500 కమ్మేస్తావా ఆదివారము? నేను ఘనమైన మహారాజును కదా, నాకు రావాల్సినటువంటి ఘనత ఏమైపోయింది అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మానవుడు దేవుని కంటే తన పని, తన చేతి పని, తన డబ్బును ఆదివారం కూడా, ఏ అబ్బాయి నీకు ఆఫీస్ సెలవు ఇవ్వలేదండి, చర్చికి రాలేమండి, ఆదివారం కూడా చర్చికి రాలేమండి, ఫుల్ బిజీ.
అయ్యగారు ఫుల్ బిజీ. ఇదిగో ఆదివారం కూడా ప్రార్థనకు వెళ్ళకుండా ఆయన ఉద్యోగము, ఆయన వ్యాపారము, చూడండి వాటి మీదనే ఎక్కువగా ప్రాధాన్యత. ఏమయ్యా నేను ఆదివారం ప్రార్థనలో కనబడలేదంటే, టౌన్కి పోయినానులేండి, టౌన్లో కొంచెం పని ఉంటే పని చూసుకొచ్చుకున్నాను, వచ్చేసరికల్లా వద్దామనుకున్నాను కానీ వచ్చేసరికల్లా కాస్త ఆలస్యమైంది, అందుకే నేను రాలేకపోయినాను అని చెప్పేసి ఎన్నో సాకులు. దేవుని సన్నిధికి రాలేక విస్తారమైన పనులు పెట్టుకున్నట చేత చూడండి బైబిల్ గ్రంథంలో దేవుని కృపను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, దేవుని ఆశీర్వాదాలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు. బోలో యేసు మహారాజుకి దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబం ఉందండి, మరియా, మార్తా, లాజరు. తెలుసా మీకు ఈ ముగ్గురు? ఎంతమంది తెలుసు? మీ ఇంటి పక్కన ఉన్న మరియా మార్త కాదు, బైబిల్లో ఉన్న మరియా మార్తలు. బైబిల్లో మరియా, మార్తా, లాజరు ఈ ముగ్గురు ఓ తల్లి పిల్లల కుటుంబము. ఈ మరియా, మార్తా, లాజరుకు ప్రభు బిడ్డరా తల్లిదండ్రులు లేరు. ఈ లాజరు అనబడిన వ్యక్తి ఉన్నాడు కదా, ఈ లాజరు కూడా చాలా బలహీనుడు, వ్యాధిగ్రస్తుడు ఒక రకంగా చెప్పాలంటే. అంటే కురుపులతో ఉండి కుష్ఠరోగంతో ఉండి చనిపోయిన లాజరు కాదు ఈ లాజరు. ఈ లాజరు ఒక బలహీనుడు. బహుశా అతనిలో ఏ బలహీనత ఉన్నదో తెలియదు కానీ ఆయన కూడా చనిపోతే ప్రభు పేరు పెట్టి లాజరు బయటికి రా అన్నాడు 4 రోజుల తర్వాత. మనకి చరిత్ర తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరియా, మార్తా, లాజరు తల్లిదండ్రులు లేనివారని తండ్రిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారికి అండగా ఉండి వారిని ఆదరిస్తూ పరామర్శిస్తూ ఆ గ్రామంలోనికి వచ్చినప్పుడల్లా ప్రభువు ఆయన ఇంటనే, వారి ఇంటనే, మరియా, మార్తా వారి ఇంటనే, మార్త పెద్దామె, మరియా చిన్నామె, లాజరు చిన్నవాడు, వారు ముగ్గురు ఒక తల్లి పిల్లలు. గమనించాలి. ఆ కుటుంబంలో ప్రతి యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా సువార్తను ప్రకటించేవాడు. ఆ ఇంటికి వచ్చాడంటే అనేకులు, ఆ ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా ప్రార్థనకు వచ్చేవాళ్ళు. ప్రార్థనకు వచ్చి దేవుని వాక్యము చక్కగా వినేవాళ్ళు. మనలాగా ముసుగులు వేసుకుని నిద్రపోయే వాళ్ళు ఎంత మాత్రమును కాదు. నిద్రపోతున్నారా? జాగ్రత్త. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమ్మా నా వైపు చూడాలి. మీరు కిందికి ఇవ్వగానే ముసుకేసుకొని ఇటు వరకు వేసుకొని వాక్యం వింటుందేమో లేనుకున్నా నేను ఏకాటికి ఏమనట్లేదు. ముసుగు ఎక్కడ దాకేసుకుంది? ఇక్కడ వేసుకుంది కదా, ఇలాగనే కూర్చుంది. పరలోక రాజ్యానికి ఎంతమంది పోతారు అని చెప్పి పాస్టర్ గారు అడిగారు. అందరూ చేయెత్తారంట. ఎంతమందికి పోవాలని ఇష్టం ఉంది పరలోకానికి? పరలోకం అంటే ఇష్టమేనంటే అందరూ చేయెత్తారంట. ఆమె ఇట్లనే ఉంది, మీ నిద్రపోయేది తెలియదు, వాక్యం వినేది కూడా తెలియదు. అయ్యా పురుషులు వింటున్నారా? నా వైపు చూడాలి. అందరూ చెయ్యి దించేటప్పుడు ఆమె ముసుకేసుకున్నా కానీ కొంచెం కళ్ళ దగ్గర నుంచి చూసింది. ఆమె చేతులు వాళ్ళు దించేది. అమ్మో అందరూ చేతులు ఎత్తారు, నేను అందరికంటే ఫస్ట్ చేతులు ఎత్తాలి ఈసారి పాస్టర్ గారు ఏదైనా చెప్తే అని చెప్పేసి ఆమె అనుకుందంట. ఇంతలో పాస్టర్ గారు అడిగారంట, నరకానికి మీరు ఎంతమంది పోతారు చేతులు ఎత్తండి అంటే అందరికంటే ఫస్ట్ ఈమె చేయెత్తిందంట. ఎందుకు ఎత్తావమ్మా అని అందరూ దిక్కులు మొత్తం ఆమెకెళ్ళి ఒక విధంగా చూసి నవ్వుకుంటున్నారు. ఎందుకు ఎత్తావమ్మా అని అడిగాను నేను తర్వాత, ప్రార్థన తర్వాత. ఆ తర్వాత ఆమె అంటది, పాస్టర్ గారు అందరూ పరలోక రాజ్యానికి ఎవరు పోతారని అడిగితే నేను ఫస్ట్ అందరు చేయెత్తారు కదా, వాళ్ళు దించినప్పుడు చూశాను, నేను చేయెత్తలేదు కదా అని చెప్పేసి ఫీల్ అయిపోయినాను. ఈసారి అందరికంటే ముందు అంటే వినేటప్పుడు నువ్వు జాగ్రత్తగా వినాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. వినటం వలన ఏం కలుగుతుంది? ఒక ఆమె అడిగితే ఉన్న విశ్వాసం పోయిందండి పాస్టర్ గారు, నాకు చర్చికి రాబుద్ది కావట్లేదు ఈ మధ్య అనింది. ఏమొచ్చింది తల్లి, నీకు మాయరోగం సైతాను పట్టింది, నీకు యేసు నామములో దయ్యం వెళ్ళిపోను గాక అన్న. ఆమె అంటది, ఏముంది పాస్టర్ గారు, 3 వారాలు చర్చికి వస్తున్నాము, ఇంతవరకు నా కోడలు గర్భం ధరించలేదు, ఒక కాయలేదు. ఎన్ని వారాలు వచ్చింది చర్చికి? పలకరే. గర్భఫలం ఎవరిస్తారు గర్భఫలము? ఎవరు చెప్పండి. ఇప్పుడు ఎన్ని రోజులకి ఇస్తాడు? ఆయనకి ఇష్టమే 90 ఏళ్ళకని ఇస్తాడు, అవునా కదా? ఆయనకి ఇష్టమైతే 5 ఏళ్ళకి ఇస్తాడు, 10 ఏళ్ళకి ఇస్తాడు.
ఆయనకి ఇష్టమైతే సంవత్సరం తిరగక మునిపే కార్యం చేస్తాడు. అవునంటారా కాదంటారా? ఇప్పుడు గొడ్రాలుగా ఉన్నటువంటి వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఎంతమంది ఉన్నారు? ఉన్నారా లేరా? ఇప్పుడు మనకు ఊకే ఈజీగా 7 మంది లెక్క పెట్టుకుంటే శారం ఉంది. అట్లా కొంచెం ముందుకు వస్తే ఇంకెవరున్నారు? రాహేల్ ఉంది, ఆమె కూడా చాలా కాలానికి సంతానం అయింది. అట్లే కొంచెం ముందుకు వస్తే హన్న ఉంది. అట్లే వస్తే మానోహ భార్య ఉంది. చాలామంది సంతానము లేక ఎంతోమంది కొన్ని అంటే వారి కొందరు 40 ఏళ్లకు పెళ్ళైన, 30 ఏళ్లకు, 40 ఏళ్లకు, 50 ఏళ్లకు, 90 ఏళ్లకు. అంటే దేవుని ఇష్టం, ఆయన ఇష్టం గమనించాలి. ఆమె అంటే 3 వారాలు చర్చకు వచ్చి మా కోడలికి ఏం కావాలంటే ఎక్కడిది బాధ? అర్థమవుతుందా? దేవుని స్తోత్రం కలుగునుగాక. గమనించాలి. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుని సేవకునిగా మీకు చెప్పే మాట ఏమిటంటే, ఈ మరియా మార్త లాజరు ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారు వారి ఇంటికి ప్రభువారు వచ్చారు. ప్రభువారు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు వచ్చినప్పుడు బాగా ప్రేమగా వారు ముగ్గురు రిసీవ్ చేసుకున్న తర్వాత కూర్చేశారు ప్రభువారికి. ఇలా కూర్చున్నాడు అనుకుందాం. ఆ రోజు కుర్చీలు ఉన్నాయో అరుగులు ఉన్నాయో? అరుగులే కుట్టేగా. అలా కూర్చున్నాడు ప్రభువారు. ఇంతలో లాజరు మరియా యేసు ప్రభువారి దగ్గర ఉన్నారు. కానీ లాజరు గురించి రాయబడలేదు, కానీ మరియా గురించి రాయబడింది. మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటా ఉంది. చూడండి, మార్త విస్తారమైన పనులు పెట్టుకునిందంట. ఏ పనులు పెట్టుకుంది? మనలో కొంతమంది మా ఊర్లో ఉన్నారండి. కొంతమంది, మాది పేలకుర్తి, కోడుమూరు దగ్గర పేలకుర్తి. మా ఊర్లో కొంతమంది ఉన్నారండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆదివారమే ఇన్ని మోపెడు బట్టలు వేసుకుంటారు. ఎన్ని బట్టలు? ఆదివారమే రకరకాల వంటలు. ఆదివారమే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటారు. ప్రార్థనకి ఎన్ని గంటలకంటే కానుక పడతాం కదా, సమర్పణ చేయుము ప్రభువునకు అని పాడతారు కదా. అప్పుడు వచ్చి చిల్లర మార్చి ఆమె సందేస్తుంది. ఏం చేస్తున్నావు తల్లి నీవు అంటే, ఎందుకమ్మా ఇంతలే? ఏం పాస్టర్ గారు ఇన్ని బట్టలు అండి, మా సామాన్యంగా వీళ్ళంతా ఉడుచుకొని ఒక్కదాన్ని చేసుకొని స్నానం చేసుకొని సరికల్లా ఈ టైం అయిపోయిందండి. పనికి ఎన్ని గంటలకు పోతామమ్మా? పలకరే అయ్యా, పురుషులు చెప్పాలి నాకు. అయ్యా పురుషులు ఎన్ని గంటలకు పోతారు పనులకు? మీరు పలకరే. నన్ను కొట్టడం చూస్తున్నారు మీరందరూ. ఎన్ని గంటలకు పోతారు పనులకు? అవునా కదా? టైం పని అంటే టైం పని, మామూలు టైం పని అంటే మామూలు టైం పని. అంటే నీవు ఒక పనికి ఒక టయానికి నువ్వు వెళ్తున్నావు. ఒక ఉద్యోగానికి వెళ్ళాలనుకున్నది ఒకవేళ 8 గంటలకే డ్యూటీ, 10 గంటలకే డ్యూటీ, ఎన్ని గంటలకు వెళ్తున్నావు? అవునా? 10 గంటలకు డ్యూటీ అన్నప్పుడు 12 గంటలకు పోయినావు అనుకో, నీ యజమాని ఒప్పుకుంటాడా? నువ్వు పనికి వెళ్తున్నావు, 9 గంటలకు పనికి అనుకో, 9 గంటలకు నువ్వు పనికి పోకుండగా 12 గంటలకు 1 గంటకు పోయావనుకో, నీ యజమాని కూలి ఇవ్వగలుగుతాడా? పలకరే. కూలి ఇవ్వగలుగుతాడా? ఎంత మాత్రమును ఇవ్వలేడు. కారణం ఏమిటి? నన్ను నీవు ఘనపరచలేదు. విస్తారమైనటువంటి పనులు పెట్టుకొని దేవుని సన్నిధికి రావడానికి కూడా ఆలస్యం. గుర్తుంచుకోండి, మన కుటుంబాల్లో శాపము ఏదైనా ఉన్నదా అంటే దేవుని వాక్యం రాయబడింది. ఇర్మియా గ్రంథంలో అంటాడు, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగునని రాయబడింది. దేవుని సన్నిధిని అశ్రద్ధ చేస్తే శాపము, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేస్తే శాపము, దేవుని వాక్యము వినకుండా పెడచెవిన పెడితే శాపము. అర్థము కాదు కొంతమందికి. దేవుని వాక్యం అంటే ఏదో మా దేవుడే లేండి, మా పాస్టర్ లేండి, మా చర్చ లేండి, ఎప్పుడైనా పోవచ్చు, ఎప్పుడైనా రావచ్చు.
ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చు అంటే దేవుని వాక్యాన్ని కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయండి. దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలో, ఎలా ఎదగాలో, ఎలా పోషించబడాలో, ఎలా కాపాడబడాలో, ఎలా రక్షించుకోవాలో, నిన్ను నీవు, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో ఎన్నో హెచ్చరికలతో కూడినటువంటి వర్తమానము పరిశుద్ధాత్ముడు తండ్రి అయిన దేవుని వలన మనకందరికీ అనుగ్రహింపబడి ఉన్నది. కొట్టే చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. మార్తా విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడి యేసయ్య దగ్గరకు వచ్చింది. ప్రభు, బోధకుడా, నేను ఒక్కదాని శ్రమపడుతూ కష్టపడుతుంటే నీకు ఏం లేదంట, నీకు చింత లేదా? మేము శ్రమ పడుతున్నాము, నీకు చింత లేదా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? నీ మీద ఆయనకి చింత ఉంది కనుక వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఉందంటారా లేదంటారా? పలకరే. ఆయన నీ మీద ఆలోచన కలిగి వచ్చాడు లేదా? ఎవరి కోసం వచ్చాడు చెప్పాలి, పురుషులు చెప్పాలి. ఎవరి కోసం వచ్చాడు? గట్టి చెప్పాలి నాకు. ఎవరి కోసం వచ్చాడు? మన కోసమేనా? మన మీద ఆయనకు చింత ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా 100% మన మీద ఆయనకు చింత ఉంది కనుక ఆయన ఏం చేశాడంటే ఆయన మన కోసం ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆయన మన కోసం ఈ లోకానికి దిగి వచ్చి మనల్ని ఏం చేస్తున్నాడంటే మనందరి యొక్క పాపాల కొరకు ఆ కలువరి తన ప్రాణమును దారబోసి పరిశుద్ధపరిచి ఆయన తన సంఘములో చేర్చుతున్నాడు. ఇక్కడ చేర్చబడినటువంటి మీరు ఇక్కడ ఎలాగైతే కూడుకుంటున్నారో పరలోక రాజ్యములో అలాగ కూడుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం అది. హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం గనుక నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని సేవకునిగా మీకు చెప్పేటువంటి మాట ఏమిటంటే, మార్తా విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడి ప్రభుతో మాట్లాడుతుంది, నీకు చింత లేదా అని. ప్రభు అంటున్నాడు, మార్తా నాలా చిన్నగా చెప్పలేదు, ప్రభు మాట్లాడ గంభీరంగా ఉంది. మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒకటి. ఏంది ప్రభువా? మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది, అది ఆమె యొద్ద నుండి. అర్థమవుతుందా? మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. ఏంది ప్రభువా అంటే, నా బోధ వింటుంది. హల్లెలూయా. ఎవరి బోధ వింటుంది? అయ్యా పురుషులు చెప్పాలి, ఎవరి బోధ వింటుంది? యేసయ్య బోధ ఆమె వింటుందంట. ఆయన బోధ వింటుంది కనుక అది ఆమె యొద్ద నుండి ఆ బోధ తీసివేయబడలేదు. ఏంటి తీసివేయబడలేదు? బోధ. ఏంటిది? వాక్యము. కొన్ని యజమాని విత్తనాలు వెతుకుతా ఉంటే కొన్ని విత్తనాలు ఎక్కడ పోయినాయి? పలకరే. మీ ఇంట్లో ఉన్నాయా? మీ చేనులో ఉన్నాయా? మా చేనులో ఉన్నాయా? ఎక్కడ ఉన్నాయి కొన్ని విత్తనాలు? చెప్పాలి నాకు. ఎక్కడ ఉన్నాయి? కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయంట. ఇంకొన్ని విత్తనాలు మన్ను లేని రాతి నేల మీద పడినాయంట. ఇంకొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయంట. ఇంకొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? 4 సందర్భాలు చెప్పలేదు ఆయన. ఈ 4 సందర్భాలలో విత్తనాలు అన్నాడు. గమనించాలి. ఈ వాక్యము ఎవరి హృదయములైతే నాటబడుతుందో వారు 30 60 100 ఫలిస్తారు. కొట్టు చప్పట్లు గట్టిగా. అది తీసివేయబడదు. వాక్యము త్రోవ పక్కన పడింది అనుకోండి, తీసివేయబడుతుంది, ఫలితం ఉండదు. రాతి నేల మీద పడింది అనుకోండి, ఒక 2 రోజులు 3 రోజులు వాక్యం గుర్తుంటుంది. 5వ రోజు అడిగితే ఏం చెప్పాడు, మొత్తానికి బాగానే చెప్పాడు కానీ పాస్టర్ గారు అని అంటావు. 6వ రోజు అడిగామనుకోండి, ఏమో రేపు వారం చర్చి పోయినప్పుడు చెప్తలే అంటావు. ఎందుకు? రాతి నేల మీద పడిన విత్తనం. ముళ్ళ పొదలో పడిన విత్తనం ఎలా ఉంటుంది అంటే, ఎదగాలని ఆశ ఉంది, వాక్యములో ఎదగాలని, విశ్వాసంలో ఎదగాలని, ప్రార్థనలో ఎదగాలని ఆశ ఉంది. కానీ ముళ్ళ కంచె ఏం చేస్తుంది? ఇప్పుడు ముళ్ళలో పడిన విత్తనము ఏదైనా కానీ
ఎదుగుతుందా? మొలుస్తుంది. ఎదుగుతుందా? అమ్మా నా వైపు చూడాలి తల్లి. ఎదుగుతుందా? ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదిగే అనుభవంలో ఉన్నావా? అణిచివేయబడే అనుభవంలో ఉన్నావా? ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుగుతున్నావా? ఎదగలేక ఇదిగో ఎండ అనగా శ్రమలు వచ్చేసరికల్లా వాడిపోతున్నావా? గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినది అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఎందుకంటే ఆమె యొద్ద ఆమె హృదయములో దేవుని వాక్యము స్థిరపరచబడి ఉన్నది. హల్లెలూయా! దేవుని వాక్యము స్థిరపరచబడిందంటే ఆమె నన్ను గణపరుస్తుంది. ఎవరు గణపరుస్తున్నారు? ఎవరు గణపరుస్తున్నారు? మరియా యేసయ్యను గణపరుస్తుంది. మార్త ఆమెది కూడా ఒక పరిచర్యనే, కాదనట్లేదు, కానీ ఆ పరిచర్య అంతటికంటే యేసయ్య మాటలు వినుట ఎంతో శ్రేష్టమైనవి. నేను మీకు మాట చెప్పనా, నేను కొన్ని గ్రామాలకు సువార్తలకు వెళ్తూ ఉంటా. దేవుని మహాకృపను బట్టి మన ఊర్లో నాకు శ్రమ తగ్గించారు. లైటింగు, మైక్ సిస్టము, సంగీతము. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా సంగీతము, మైక్ సిస్టము, స్టేజీ, లైటింగు అన్నీ కూడా తీసుకొని ఇలాగన సంఘ పెద్దల యొక్క ఆధ్వర్యంలో సభలు నిర్వహిస్తూ గ్రామాలు తిరుగుతూ సువార్తను ప్రకటిస్తూ ఉంటా. అయితే నేను పోయినప్పుడు వాక్య టైం కల్లా అందరూ వాక్యం వింటే సంతోషం. వాక్యం చెప్పేటప్పుడు ఫై వెలిగిస్తారు కొంతమంది పాస్టర్లు బో పెడదామని. ఎవరికి అర్థమవుతుందా? కొంతమంది వాక్యము చెప్పేటప్పుడు పొయ్యి వెలిగిస్తారు. నేను చెప్తాను, మాకు ఆ అన్నము లేకపోయినా పర్వాలేదు, మీరు దేవుని వాక్యం వినండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏది వినాలి మీరు? దేవుని వాక్యం. ఇప్పుడు ఇంత దూరం వచ్చి నువ్వు పొయ్యి కాడ ఉండి ఆ పనులు చేసుకుంటుంటే విత్తబోయేటువంటి వాక్యము వ్యర్థమైపోతుంది. అందుకని దేవుని వాక్యములో అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు, కానీ అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. వీళ్ళిద్దరిలో ఎవరు గ్రేట్ అంటే గమనించాలి, మరియనే చాలా ఉన్నతమైనది. కారణం ఏమిటంటే పనులన్నిటికంటే ప్రభు దగ్గర కూర్చుండుట మంచిది. అందుకే భక్తులు పాడుకున్నారు కదా, నేర్చుకొనుటకు నీ యొద్దనే. చూడండి, ఆయన నేర్చుకోవడానికి యేసయ్య దగ్గర కూర్చోడంట. నేర్చుకోవడము యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఉంటుండంట. గమనించాలి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, దేవుని గణపరిచేటువంటి విధానంలో మనం ఉండాలి. విస్తారమైనటువంటి పనులు పెట్టుకొని తొందరపడి దేవుని సన్నిధికి రాక అనాలోచన కలిగి మనము జీవించటం వలన దేవుని యొక్క నామాన్ని మనము ఘనహీనపరిచేటువంటి వ్యక్తులుగా మిగిలిపోతాం. దేవుని వాక్యములో చూడండి, బైబిల్ గ్రంథములో నుండి కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 3వ వచనం. 34:3 నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును. చూడండి, ఇక్కడ అంటున్నాడు, నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును. చూడండి, ప్రార్థన అనగానే అందరము ఏకముగా కూడుకోవాలి. ఏకముగా కూడుకొని ఏం చేయాలి? యెహోవాను ఘనపరచాలి. ఘనపరచుట అనగా వాక్యమును ఎప్పుడైతే ఎంత విధేయతగా వింటావో దేవుని ఘనపరిచినట్లు దేవుని సన్నిధికి అందరికంటే ముందుగా రావాలి. అందరికంటే ముందు వరుసలో కూర్చోవాలి. అందరికంటే ముందుగా నువ్వు స్వరమెత్తి పాట పాడాలి. అందరికంటే ముందుగా నీవు పరిచర్య చేయడానికైనా వెనకడుగు వేయకూడదు, ముందుకు రావాలి. అప్పుడు నీవు దేవుని
ఘనపరిచినట్లు ఘనపరిచిన కుమారుడవు కుమార్తె అవుతావు. రండి నాతో కూడా యెహోవాను ఘనపరచండి. ఇదిగో నేను ఘనపరుస్తున్నాను. నా దేవుడు ఘనమైన మహారాజు అయి ఉన్నాడు. ఆయన ఘనుడు. ఆయనకు రావలసినటువంటి ఘనత ఆయనకు మాత్రమే చెందునుగాక. ఆమేన్ చెప్పండి అందరూ. మరోసారి చెప్పండి. గమనించాలి, మనము చేసేటువంటి కొన్ని లోపాల గురించి నేను మీతో చెప్తాను. ఒక 10 నిమిషాల్లో ముగిస్తానండి. కొన్ని లోపాలు. ఈ లోపాలు ఏమిటంటే తప్పుగా అనుకోవద్దండి, మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, కానీ వాక్యానుసారంగా మీతో మాట్లాడాలి కనుక ఒక మాట చెప్తున్నాను. దేవుని ఘనపరిచేటువంటి వాళ్ళు తిథులు, నక్షత్రాలు, పంచాంగము, జ్యోతిష్యము, శిలక పంచాంగము ఏది కూడా చూడరు. ఆ దరిదాపులకు పోరు. ఎవరు ఘనపరిచేవాళ్ళు చెప్పాలమ్మా? ఎవరు ఘనపరిచేవాళ్ళు? ఇప్పుడు నేనున్నాను, ఓ సేవకుని, సువార్త ప్రకటిస్తున్న నేను అన్యుల దగ్గరికి వెళ్ళి వారి గుడికి వెళ్ళో వారి గుడిలోకి పోయో ఆ బాపనాయన చెప్పినట్లు నేను ముహూర్తం కట్టుకొచ్చుకున్నానంటే అది నాకు శాపంగా మారుతుందా, ఆశీర్వాదకరంగా ఉంటుందా? చెప్పాలి. నాకు ఎలా ఉంటుంది? నేను ఒక పాస్టర్ని, అమ్మ నా వైపు చూడాలి తల్లి, నేను ఒక పాస్టర్ని, నేను ఎక్కడికి వెళ్ళకూడదు? నన్ను బట్టి ఎవరికి అవమానం కలుగుతుంది? ఎవరు గర్వపరచబడతారు అక్కడ? సాతానుడు. నేను ఎక్కువ చెప్పను వాక్యము. ఎవరు గర్వపరచబడతారు అక్కడ? అంతే కదా. ఎవరికి మహిమ? వానికి మహిమ కలుగుతుంది. నా దేవుని తక్కువ చేసిన వాడిని అవుతా నేను. ఏ పంచాంగము, ఏ జాతకము, ఏ తిథులు, ఏ నక్షత్రాలు ఎలాంటివి మనము చూడక ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా సంఘ పెద్దలు ఉన్నారనుకోండి, నా కొడుకు పెళ్లి చేయాలనుకుంటున్నాను, ఏ దినము మీకు అనుకూలంగా ఉంటుందో ప్రార్థన చేసి చెప్పండి అన్నారనుకోండి, ఎలా ఉంటుంది అది? ఆ అమ్మాయి ప్రార్థన చేయమనింది కదా, తన కొడుకు పెళ్లి చేస్తంటుంది, ఆ అబ్బాయి తన కుమారుడికి పెళ్లి చేస్తుంటున్నాడు కదా, ప్రార్థన చేయమన్నాడు కదా, సరే ప్రార్థన చేద్దాం పలానా డేట్లు అని చెప్పేసి పెట్టారనుకోండి, అవి నీ కుటుంబానికి దీవెనకరంగా ఉంటాయి. ఒక ఆయన అంటాడు, నేను గిద్దలూరులో రెడ్డి గారి పెళ్ళికి వెళ్ళా, అమృత గడియలు ఉన్నాయండి, ఒక 10 నిమిషాలు ఉండండి అన్నారు. రెడ్డి గారి పెళ్ళి, అన్యులు. నేను ప్రభు ఇంకా సేవకు రాలేదు. వాళ్ళు అన్నారు, ఓ 10 నిమిషాలు అమృత గడియలు ఉన్నాయని. సరే అని చెప్పేసి ఆయన బాబనే కూర్చోాలి, ఓ 10 నిమిషాలు అన్నాడు. సరే కూర్చున్నాం మేము కూడా అందరం. చివరికి ఏం జరిగిందంటే ఆ అమృత గడియలే వచ్చాయి. అంటే కొత్తగా ఉంటుందేమో అనుకున్నాను నేను. రొటీన్ 10 నిమిషాలు అయింది. ఓ తాళి కట్టించేశాడు. పెళ్ళైన 3 నెలలకే కోర్టుకి వెళ్ళి విడాకులు తీసుకున్నాడు. ఏ గడియలో తాళి కట్టావు? ఏ గడియలో తాళి కట్టించారు? పలకరే, నిద్రపోతున్న వాళ్ళు చెప్పండి. ఏ గడియలు? అమృతము కాస్త విషమైంది. చూడండి, సమాజము ఎటుపోతుంది, పరిస్థితులు ఎలా తల్లకిందులు అవుతున్నాయి, మనుషులు ఎలా మారిపోతున్నారో చూడండి. దేవునికి రావలసినటువంటి మహిమ దేవునికి చెందాలి. నువ్వు ఏ ముహూర్తాలు చూసుకున్నా అన్ని, ఇదిగో అమావాస్య, పౌర్ణమి, అన్ని దినాలు అవి నీకు మంచిగానే దేవుడు కలగ చేశాడు. కొత్త చెప్పండి గట్టిగా. ఆదివారం నుండి శనివారం వరకు, లేక సోమవారం నుండి ఆదివారం వరకు దేవుడు అన్ని దినాలు 7 రోజులు ఇది మంచిది 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 అనుకుంటూ వచ్చాడు.
కాలములు, నక్షత్రములను, సూర్యచంద్రులను దేవుడు ఆకాశములు ఎందుకు ఉంచాడంటే అవి కాలములను సూచించునుగాక అని పలికాడు. ఆ కాలములు సూచనలు బట్టి సంవత్సరములు, దినములు, ఏడాది, నెల, వారాలు ఇవి మనకు లెక్కలోకి వస్తున్నాయి. అంతేగాని నువ్వు ఆ రోజులు అడుగు పెడితేనే బాగుంటుంది, ఈరోజు పొడివేం పోసుకొని పోతేనే బాగుంటుంది, ఈరోజు అది చేసుకొని పోతేనే బాగుంటుంది అంటే ఏది కూడా ఉండదు. అంతా దరిద్రమే. గమనించాలి. చూడండి, ఈరోజు అమావాస్య మంచి రోజు కాదు, లేకపోతే ఈరోజు పలానా దినము ఈరోజు మంచిగా ఉండదు. కడుపులో ఉన్న పిండం బిడ్డ ఉంటుంది కదా, 9 నెలలు 9 మాసాలు మోసి ఆమె నొప్పులు తనకలాడుతూ ఉంటుంది. ఈరోజు నువ్వు కన్నావని కథ ఉంటుంది అంటే ఎలా ఉంటుంది? పలకరే, మంచి రోజు కాదు ఈరోజు, కనకూడదు అంటే ఏమ్మా? ఇద్దరికీ ప్రమాదమే. ప్రమాదమే. నా వైపు చూడాలి, వాక్యం వినాలి. ఇద్దరికీ ప్రమాదమే. కారణం ఏమిటంటే దినాలు అన్ని మంచివే, మంచిదే. ఏ కాలమైనా, ఏ సంవత్సరమైనా, ఏ గడి అయినా, ఏ రోజైనా దేవుడు అది మన కొరకు మంచిగానే ఏర్పాటు చేశాడు, కానీ వేరొక ఉద్దేశము లేదు. చూడండి, ఒకవేళ దేవుని యొక్క ఆలోచనలో ఈరోజు మంచిది కాదు అంటే దేవుడు ఆకాశానికి మూత వేసేయాలి, చీకటి కమ్మేలాగా. ఈరోజు మంచిది కాదు, బయటికి రావద్దండి, పనులు చేసుకోవద్దండి, పొలముల విత్తనం వేయొద్దండి, పంట కోయొద్దండి, బువ్వ కూడా తినొద్దండి అని చెప్పాలి ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత మైకులు శబ్దం వినబడుతున్నా ఇంకా సాతానుడు మన చెవులలో దూరి వాడు తాళం వేసి తిప్పుతా ఉన్నాడు, తాళం వేస్తున్నాడు, లాకేస్తున్నాడు చెవులకు. తెలుసా మీకు? చెవులకు లాగబడింది అనుకోండి, ఏం వినబడుతుంది? నీకు ఏం వినబడుతుంది? చెవులకు లాగబడింది అనుకో, ఏం వినబడదు. ఎంతగా చూడండి, నిద్రపోతున్న వ్యక్తులకు ఏది కూడా వాక్యం పక్కన అవతల భూకంపం వచ్చినా కానీ అర్థం కాదు. కొంతమంది సునామీ వచ్చిన, భూకంపం వచ్చిన నిద్రపోతున్న వాళ్ళు ఏం చేయాలి? సింగిల్గా ఉంటారు కదా కొంతమంది ఇళ్ళల్లో. నిద్రపోతున్న వాళ్ళు అలాగే నిద్రపోతారు, అలాగే భూకంపంలో కానీ దేంట్లో సునామీలో కానీ కొట్టుకొని పోతారు. అంతేగా, తిరుగులేదు. కారణం ఏంటంటే పక్కన ఏం జరుగుతుంది నీకు అర్థం కాదు, నిద్రపోతున్నావు కనుక. ఓరి నిద్రపోతా అన్నాడు. ఎవరన్నాడు ఈ మాట? ఓయ్ నిద్రపోతా చెప్పాలా మీరు? పలకరే. యోనాని, ఓయ్ నిద్రపోతా, నీవు లేచి నీ దేవునికి ఏం చేయాలా? ప్రార్థన చేయి. దేవుని వాక్యం అంటుంది మనం ఎప్పుడు కూడా దేన్ని చూడకూడదు, దేన్ని మీద ఆలోచన చేయకూడదు. మన దృష్టి అంతా, మన ఆలోచన అంతా కూడా ప్రభువా నీకన్నా నాకెవరు లేరు. భక్తుడు పాడుకుంటాడు, నీకన్నా నాకెవరు ఉన్నారయ్యా, నీ సాక్షిగానే బ్రతకాలని, నీకన్నా నాకెవరు ఉన్నారయ్యా, నీ సాక్షిగానే బ్రతకాలని. అంటే దేవుని కన్నా మనకెవ్వరు ఎక్కువ కాదు. దేవుడే ప్రథమ స్థానము. అందుకే నీవు ప్రథమ ఫలముగా దేవుని గణపరచాలి. సృష్టిలో చూడండి, దేవుడు మానవునికి ఎంత చక్కని ఒక ఫ్యూచర్ని ఇచ్చాడో. చక్కని కాలు, చేతులు, అందమైన ముఖము. నా ముఖము నీకుండదు, నీ ముఖము నాకుండదు. ఎంత వేరు అసలు. ఈ ఫింగర్ ప్రింట్ ఉంటుందే, నా వైపు చూడాలి, ఈ ఫింగర్ ఉంటుందే, ఈ ఈ వేలులో ఉన్నటువంటి సన్న గీతలు ఉంటాయి. ఈ గీతలు నాకున్నట్లు నీకుండదు. చూసుకోండి. అందుకే రిజిస్టర్ ఆఫీస్లో మెయిన్ సిగ్నేచర్ కన్నా సంతకం అన్న దొంగ సంతకాలు పెట్టొచ్చేమో కానీ ఈ ఫింగరింగ్ ప్రింట్లో తప్పెంత మాత్రమును ఉండదు. బయోమెట్రీ అని ఒకటి వచ్చింది ఇప్పుడు. ఆ తంబు అక్కడ పెట్టామనుకోండి, వేరే వాళ్ళు ఫింగర్ పెట్టామనుకో పనిచేస్తుందా? పలకాలి, పనిచేస్తుందా? ఎందుకు? దేవుడు ఎంత అద్భుతంగా పెట్టాడో చూసారా మానవునికి.
నా బొటన వేలు నీకుండదు, నీ లైన్స్ నాకుండదు. ఎంత మహాజ్ఞానండి. నేను పెడితేనే ఆ బయోమెట్రీ ఓపెన్ అవుతుంది, ఆ లాక్ ఓపెన్ అవుతుంది. నువ్వు పెట్టావనుకో సైరన్ మోగుతుంది, పోలీసులు వస్తారు. అర్థమవుతుందా? నా లాకులో నేనే ఉండాలి, నీ లాకులో నీవు మాత్రమే ఉండాలి. నేను నీ బయోమెట్రీ ఓపెన్ చేయలేను, నీవు నా బయోమెట్రీ ఓపెన్ చేయలేను. ఎందుకంటే దేవుడు పెట్టినటువంటి ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యములో మనం చదువుకున్నాం ఇంతవరకు. బైబిల్ నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అని. దానియేలు రాసినటువంటి గ్రంథం 2వ అధ్యాయం, ముగిస్తా నేను. దానియేలు రాసినటువంటి గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనం చూడండి సరిగా. నా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచున్నాను, ఘనపరచుచున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివని దానియేలు మరలా చెప్పును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించున్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను. చూడండి, దానియేలు రాజుగారు ఒక కళ, మీరు తర్వాత చదువుకునండి 2వ అధ్యాయము ఇంటికి వెళ్ళిన తర్వాత. దానియేలు ఒక కళ కన్నాడు, క్షమించాలి, రాజు నెబుకద్నెజర్ రాజు ఒక కళ కన్నాడు. ఆ కళ కన్నాడు కానీ ఆ కళను, దాని భావమును ఆయన మర్చిపోయాడు. అర్థమవుతుందా? ఏం మర్చిపోయాడు? పలకాలి. ఏం మర్చిపోయాడు? కళను, దాని భావమును మర్చిపోయాడు. కలగన్నాడు, ఆ కళ ఏదో మర్చిపోయాడు. కానీ నా ప్రేమటువంటి దేవుని బిడ్డలారా గమనించాలి, దానియేలు ప్రార్థన చేసి దేవునితో అంటున్నాడు, ఈ సంగతి నీవు మాకు బయలుపరిచితివి గనుక నేను నిన్ను స్తుతించుచున్నాను, ఘనపరుస్తున్నాను అన్నాడు. దానియేలు దేవుని స్తుతించే విషయంలో, ఘనపరిచే విషయంలో నిఖచ్చితమైన భక్తి కలిగినటువంటి వ్యక్తిగా దానియేలు కనబడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే నా ప్రేమటువంటి దేవుని బిడ్డరా, దానియేలు నెబుకద్నెజరు రాజు యొక్క కళను వివరించడానికి దేవుని సన్నిధిలో తాను ఎంతో ప్రార్థన పూర్వకంగా ఎదిగాడు. కారణం ఏమిటంటే, ఆ యొక్క బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులందరినీ కూడా సంహరింప చేస్తానని రాజు శాసనం విధించాడు. అందరూ అంటున్నారు, శాస్త్రులు, పండితులు, మంచి మంచి మేధావులు అందరూ కూడా రాజుగారి దగ్గరికి వచ్చి, రాజా నువ్వు ఏ కళ కన్నావో చెప్పు, దాన్ని వివరిస్తామని చెప్తున్నారు. అరే నేను కళ మర్చిపోయాను, నాకు కళ కావాలి, దాని భావము కావాలి. ఒకవేళ మీరు ఎవరైనా చెప్పలేదనుకో, మీ తలను మీ కుటుంబాలు పెంట కుప్పలుగా మార్చి మీ తలను నరికేస్తాను అని చెప్పేసి రాజు కోపావేశుడై ఉగ్రుడై మాట్లాడుతూ ఉన్నాడు. కానీ దానియేలు నాకు టైం ఇవ్వండి, నేను ప్రార్థన చేసుకుంటాను అని చెప్పేసి అన్నాడు. దానియేలు వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఆ ప్రేమైన దేవుని బిడ్డరా, దేవుడు ఆ సంగతి అతనికి బయలుపరిచాడు. ఆ సంగతి బయలుపరిచిన తర్వాత నా ప్రేమటువంటి దేవుని బిడ్డరా, దానియేలు రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. రాజా, నువ్వు కనిన కళ, దాని భావము నేను చెప్పగలుగుతాను అని వివరంగా చెప్పాడు. నా ప్రేమటువంటి దేవుని బిడ్డరా, అది ఒక ప్రతిమను గురించి వ్రాయబడి ఉన్నది. ఆ ప్రతిమ తల భాగమేమో బంగారముతో ఉన్నది, భుజములు, దొమ్మలు ఇవి వచ్చేసి వెండి భాగమై ఉన్నవి, పొట్ట, తొడలు ఆ యొక్క ఇత్తడి భాగమై ఉన్నవి,
మోకాళ్ళ నుంచి పాదాల వరకు మట్టి ఇనుము రెండు కలిసినటువంటి ఆ యొక్క పనితీరు కనబడుతూ ఉంది. నువ్వు కనిన కళ ఇదే కదా. చేతి సహాయము లేక పర్వతం మీద నుండి తేబడినటువంటి ఒక రాయి వచ్చి పాదముల ఆ యొక్క విగ్రహం యొక్క పాదముల మీద కొట్టిన వెంటనే అది తునాతునకలై గాలికి ఎగిరిపోయినటువంటి ఒక ధూళి వలె మారిపోయింది కదా అని చెప్పేసి దానియేలు నెబుకద్నెజరుకు తెలియజేశాడు. నెబుకద్నెజరు ఆ రాజ్యమును గురించినటువంటి వివరణ, ఆయన జీవితం, ఆయన రాజ్యము గురించినటువంటి వివరణ అంతా కూడా వివరించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, దానియేలు అంటున్నాడు, దేవుడు ఘనపరచబడును గాక అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ కళను దాని భావమును వివరించిన తర్వాత రాజుగారు దానియేలు దేవుడే నిజమైన దేవుడని దానియేలును అలాగే సైన్యములకు అధిపతి యెహోవాను ఆ యొక్క నెబుకద్నెజరు రాజు బహుగా ఘనపరిచాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అందుకని దేవుని వాక్యములో దేవుని ఎవరైతే ఘనపరుస్తారో దేవుడు వారిని ఘనపరుస్తాడు. అర్థమవుతుందా మీకు? దానియేలు ఎవరిని ఘనపరిచాడు చెప్పండి. ఎవరిని ఘనపరిచాడు? దేవుడు దానియేలును ఘనపరిచాడు. తర్వాత ముందుగా నువ్వు ఎవరిని ఘనపరచాలి? దేవుణ్ణి దేవుని రాజును రాజును దేవుని ఘనపరచాలి, రాజును ఘనపరచాలి. ఎందుకంటే అట్టి వారి జోలికి నీవు పోవద్దు అంటాడు. ఎందుకంటే దేవుని స్తుతించి ఘనపరిచేటువంటి వారు ఎంతో ఘనులు, ఆశీర్వదించబడినటువంటి వారు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుని సేవకునే చెప్తున్నాను, మీరందరూ కూడా గ్రామంలో ఉన్న వారందరూ, చిన్న గ్రామం అయినా ఈ ప్రాంతంలో ఎంతగా మీరు శ్రద్ధ భక్తి కలిగి కూడుకొని దేవుని వాక్యం వినడానికి కూడి వచ్చిన మీరు నిశ్చయముగా నా దేవుడైన నా ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు, తండ్రి అయినటువంటి దేవుని నిశ్చయముగా మీరు ఘనపరిచి ఆశీర్వదించబడుదురుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె. నాకు ఇష్టమైనటువంటి స్థానిక సంఘము పెద్దలకు నా నిండు వదనలు తెలియజేస్తున్నాను. అందరం లేచిపడదాం, చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత కూర్చుందాం. అందరం లేచిపడదాం, చిన్న ప్రార్థన. నేను ఘనపరుస్తాను ప్రభు అని ఒక 5 నిమిషాలు ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. అందరూ లేచిపడాలి. స్తోత్రములు కలుగునుగాక, స్తోత్రములు కలుగునుగాక, స్తోత్రములు కలుగునుగాక. చేతులు పైకెత్తి మంచిగా స్తోత్రం చెప్పుదాముగా. 5 నిమిషాలు స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పాలమ్మా. అయ్యా స్వరాలు విప్పాలి. స్తోత్రం అనండి ఒకసారి. మీరు దానియేలును ఘనపరుస్తలేరు ఇక్కడ. నా పేరు దానియేలు, నన్ను ఘనపరచడానికి రాలేదు మీరు ఇక్కడ. సైన్యములకు అధిపతియగు యెహోవాను ఘనపరచడానికి వచ్చారు. ఆయన ఘనుడు, ఘనమైన మహారాజు. కనుక అడుగు. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. అందరూ చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. కళ్ళు మూసుకోవాలి. దిక్కులు చూడకూడదు. దేవుడిని దర్శించే సమయము, నీతో మాట్లాడే సమయము, నిన్ను దర్శించే సమయము, నీతో మాట్లాడే సమయము, నిన్ను పలకరించేటువంటి సమయము. కనుక నువ్వు దేవుని ఘనపరచాలి. నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండక కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. నిర్లక్ష్యంగా ఉంటే నువ్వు సాతాను ఘనపరిచినట్లు. పదాలు విప్పాలి. విగ్రహాల మౌనంగా ఉండకూడదు. గడిచిన కాలమంతా కాపాడిన యేసయ్యా నీకు స్తోత్రం. నీకంటే గొప్పవారు, అందచందాలు గలవారు, పేరు ప్రఖ్యాతి కాంచిన వారు, ఎంతో ధనవంతులు కాలగతులో కనుమరుగైపోయి ఉన్నారు. నేనైతే సజీవులుగా ఉన్నామంటే కేవలము దేవుని కృపను బట్టి మాత్రమే సజీవులమై ఉన్నాం. దేవుని వాక్యములో సజీవులే కదా నిన్ను స్తుతించేది అని రాయబడింది. నీవు సజీవుడవై యెహోవా క్రియలను వివరించాలి. నీవు సజీవురాలువై దేవుని యొక్క కార్యాలను వివరించాలి. దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో, ఏం చేస్తున్నాడో వివరించాలి.
గనుక అడుగు. స్తోత్రం 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 యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. అడుగు.